హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్ లో మనం కర్సర్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది చూద్దాం. సో ఈ కర్సర్స్ అనేవి కూడా మనకి ఎస్క్యూఎల్ సర్వర్ లో సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఏ కర్సర్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఈస్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్ స్టోర్డ్ ఇన్ టెంపరరీ మెమరీ. సి కర్సర్ అనేది ఎస్క్యూఎల్ సర్వర్ లో ఇది ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి టెంపరరీ మెమరీలో స్టోర్ చేస్తున్నాం అండ్ యూజ్ టు వర్క్ విత్ డేటా సెట్. సి యూజ్ టు వర్క్ విత్ డేటా సెట్ అన్నమాట. సి డేటా సెట్ యాక్చువల్గా మనం సి షార్ప్ లో తీసుకుంటే ఏడవ డాట్ నెట్ లో డేటా సెట్ మనం సి షార్ప్ కోడ్ యూస్ చేసి మనం డేటా సెట్స్ డిఫైన్ చేసి డేటా సెట్స్ మనం ఫిల్ చేస్తూ ఉంటాం. దట్ మీన్స్ ఈ డేటా సెట్ లోకి మనం ఏం తీసుకుంటాం నార్మల్ గా లైక్ ఎలాంటి ఒక కమాండ్ డిక్లేర్ చేసిన తర్వాత అడాప్టర్ డిక్లేర్ చేస్తాం, తర్వాత డేటా సెట్ డిక్లేర్ చేసి అడాప్టర్ లోకి మనకి ఏదైతే డేటా తీసుకుంటామో డిపెండ్స్ ఆన్ క్వరీ ఆ డేటాని మనం డేటా సెట్ లోకి తీసుకుంటాం. సో డేటా సెట్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ టేబుల్స్ అనేది ఉంటాయి. సో డేటా టేబుల్ అంటే ఓన్లీ ఒక టేబుల్ మాత్రం, ఒక టేబుల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది. అదే డేటా సెట్ అంటే మల్టిపుల్ టేబుల్స్, మల్టిపుల్ డేటా టేబుల్స్ అనేవి డేటా సెట్ లో ఉంటాయి. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డేటా సెట్ అన్నామంటే ఏంటంటే జస్ట్ లైక్ సి షార్ప్ కోడ్ మనం అలా యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ లో వచ్చేప్పటికి కర్సర్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఈ కర్సర్ కాన్సెప్ట్ లో ఏంటంటే కర్సర్ అనేది క్రియేట్ చేసి డేటాని మనం ఈ కర్సర్ లో తీసుకొని దానిలో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో అంటే ఏ టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకుంటున్నాం కర్సర్ లోకి దాని మీద మనం వర్క్ చేస్తాం. సో దానిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటో అనేది చూద్దాం. యూ కెన్ యూస్ కర్సర్స్ టు మ్యానిపులేట్ డేటా ఇన్ డేటాబేస్. సో కర్సర్ యూస్ చేసి మనం డేటాబేస్ లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం మ్యానిపులేట్ అనేది చేయొచ్చు. You can use cursors to manipulate data in a database one row at a time. So, ఎట్ ఏ టైం మనం వన్ రో మీద డేటాబేస్ మ్యానిపులేషన్ డేటా అనేది మనం చేయొచ్చు, అంటే ఏదైనా చేంజెస్ అనేది చేయొచ్చు. రైట్, ఏ కర్సర్ యూజెస్ సెలెక్ట్ స్టేట్మెంట్ టు ఫెచ్ ది రో సెట్ ఫ్రమ్ ది డేటాబేస్ అండ్ దెన్ కెన్ రీడ్ అండ్ మ్యానిపులేట్ వన్ రో ఎట్ ఎ టైం. సో దట్ మీన్స్ డేటాబేస్ నుంచి లైక్ మనం ఎప్పుడైతే కర్సర్ అనేది యూజ్ చేస్తామో ఈ కర్సర్ లో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే రోస్ అంటే మనకి డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ లో ఉన్న రోస్ ఉంటాయి కదా, సో వాటిని రోస్ ని ఫెచ్ చేయడానికి, మనం సెర్చ్ చేయడానికి, అందులోనే వాటిని రీడ్ చేయడానికి, అందులోనే మ్యానిపులేట్ చేయడానికి. దట్ మీన్స్ ఏదైనా కానీ ఒక్కసారి మాత్రం అంటే ఎట్ ఏ టైం ఒక్క రోజు మాత్రం మనం చేసుకోవచ్చు ఈ అప్డేషన్ కానీ సెర్చ్ కానీ. రైట్, సో ఇక్కడ వచ్చేసి మనకి కర్సర్స్ టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇంప్లిసిట్ కర్సర్ అండ్ ఎక్స్ప్లిసిట్ కర్సర్. సి ఇంప్లిసిట్ కర్సర్ ఆర్ ఎక్స్ప్లిసిట్ కర్సర్, సో టూ టైప్స్ ఉన్నాయి. సో implicit cursor, the system generates and uses these types of cursors to manipulate a DML query like insert, update, and delete. ఇంప్లిసిట్ కర్సర్ అనేది ఏంటంటే సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది, అలాగే సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంది. దేనికి? మనకి డిఎంఎల్ క్వరీస్ ఉంటాయి, లైక్ ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ క్వరీస్ ఉంటాయి కదా. సో వాటిని మ్యానిపులేట్ చేయడానికి మనకి ఈ టైప్స్ ఆఫ్ క్వరీస్ అంటే ఇంప్లిసిట్ కర్సర్ అనేది యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి సిస్టమ్ అనేది డిఫైన్ చేస్తుంది అండ్ అలాగే ఈ సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంది మనకి. రైట్, ఇన్ ఎడిషన్ ఏ సిస్టమ్ ఆల్సో జనరేట్స్ an implicit cursor when you select command selects a single row. లైక్ మనం ఎప్పుడైతే సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి సింగిల్ రో సెలెక్ట్ చేస్తామో అప్పుడు ఈ సిస్టమ్ అనేది ఇంప్లిసిట్ కర్సర్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది, జనరేట్ చేస్తుంది. సో అదే కదా మనం చెప్పుకుని సిస్టమ్ జనరేట్స్ అండ్ యూజెస్ అని. అండ్ నౌ ఎక్స్ప్లిసిట్ కర్సర్. సో ఐడియా ఉంటుంది ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ అండ్. సో ఇంప్లిసిట్ అంటే సిస్టమ్ జనరేట్ చేస్తుంది, ఎక్స్ప్లిసిట్ అంటే మనం యూజర్ జనరేట్ చేయాలి. రైట్, దిస్ టైప్ ఆఫ్ కర్సర్ ఈస్ జనరేటెడ్ బై ది యూజర్ యూజింగ్ సెలెక్ట్ కమాండ్. సో సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి ఎవరైతే యూజర్ అయితే ఉన్నారో ఆ యూజర్ అనేవాడు క్రియేట్ చేస్తాడు. An explicit cursor contains more than one row. సో ఇంప్లిసిట్ కర్సర్ అనేది ఓన్లీ వన్ రో ఉంటుందని చెప్పుకున్నాం. అదే ఎక్స్ప్లిసిట్ కర్సర్ అయితే మోర్ దాన్ వన్ రో, గ్రేటర్ దాన్ వన్. బట్ ఓన్లీ వన్ రో కెన్ బి ప్రాసెస్డ్ ఎట్ ఏ టైం. సో మోర్ దాన్ వన్ రో ఉన్నా ఎట్ ఏ టైం మాత్రం మనకి ఒక్క రోని మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. An explicit cursor moves one by one over the record. Suppose మనకి 10 రికార్డ్స్ ఉన్నాయి explicit cursor లో. సో ఫస్ట్ రికార్డ్ రీడ్ చేసిన తర్వాత సెకండ్ రికార్డ్ వెళ్తుంది, తర్వాత థర్డ్ రికార్డ్. సో ఎట్ ఏ టైం ఒక రికార్డ్ ని రీడ్ చేస్తా,
నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ రికార్డ్ కి అలా. క్లియర్. An explicit cursor uses a pointer that holds the record of the row. That means a pointer means nothing but మనకి అడ్రస్ ఆఫ్ దట్ లొకేషన్. లైక్ ఏదైతే మనకి ఆ రూల్స్ అనేది ఎక్కడైతే స్టోర్ అయిందో వాటి యొక్క పాయింట్స్, లైక్ దాని యొక్క పాయింటర్ అనేది ఈ కర్సర్ లో, లైక్ ఎక్స్ప్లిసిట్ కర్సర్ అనేది ఆ పాయింటర్ ని యూస్ చేసి ఆ రికార్డ్స్ ని మనకి రీడ్ చేస్తుంది. సి ఆఫ్టర్ ఫెచింగ్ ఏ రో ది కర్సర్ పాయింటర్ మూవ్స్ టు ది నెక్స్ట్ రో. సో ఫస్ట్ ఈ మెమరీ లొకేషన్ పాయింట్ చేసిన అనుకోండి, దీన్ని రీడ్ చేసిన ఫెచ్ చేసిన తర్వాత నెక్స్ట్ రో ఏదైతే ఉంటుందో దాని మెమరీ లొకేషన్ అంటే దీని పాయింటర్ లొకేషన్ వెళ్తుంది. దీని తర్వాత ఏం నెక్స్ట్ దానికి వెళ్తుంది. సో ఇలా ఎక్స్ప్లిసిట్ కర్సర్ లో మనకి ఇలా రీడ్ చేస్తుంది. క్లియర్. అండ్ సి లైఫ్ సైకిల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లేర్ కర్సర్. ఫస్ట్ కర్సర్ ని డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ వన్ ఓపెన్ కర్సర్, కర్సర్ ని ఓపెన్ చేయాలి. ఫెచ్ కర్సర్, ఓపెన్ చేసిన తర్వాత ఫెచ్ చేస్తాం. దట్ మీన్స్ ఇక్కడ మనకు సమ్ ఆపరేషన్స్ అనేది మనం చేసుకుంటాం. రైట్. ఫెచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే ఆపరేషన్ చేస్తామో చేసిన తర్వాత క్లోజ్ కర్సర్, కర్సర్ ని క్లోజ్ చేస్తాం. అండ్ ఫైనల్ గా మెమరీలో టెంపరీ మెమరీలోకి తీసుకుంటున్నామని చెప్పాం కదా. సో ఆ కర్సర్ ని మనం డీయాక్టివేట్ చేస్తాం. అంటే ఆ కర్సర్ యొక్క ఆబ్జెక్ట్ ని మనం డిస్ట్రాయ్ చేస్తాం మెమరీ లొకేషన్ నుంచి. క్లియర్. సి ఫెచ్ లో ఏం జరుగుతుందో చూడండి. సపోజ్ మనకి ఇక్కడ 10 రికార్డ్స్ ఉన్నాయి. 10 రికార్డ్స్ ని మనకి కర్సర్ లోకి మనం 10 రికార్డ్స్ తీసుకుంది. సో ఫెచ్ సెర్చ్ చేస్తాం. అంటే 1 నుంచి తీసుకుంటున్నాం కదా, 1 నుంచి 10 వరకు 1 2 3 ఇలా 1 by 1 రికార్డ్ వెళ్తుంది. ఫెచ్ చేసేటప్పుడు ఏమిటి ఇక్కడ ఫస్ట్ మెమరీ లొకేషన్, ఫస్ట్ రో యొక్క మెమరీ అంటే ఫస్ట్ రో పాయింటర్ దగ్గర ఉన్నాం మనం. సపోజ్ ఫెచ్ చేసినప్పుడు ఇది ఎంటీ ఉందా, లేదు. కాబట్టి మళ్ళీ అగైన్ నెక్స్ట్ మళ్ళీ తిరిగి ఇది మన ఫెచ్ దగ్గరకు వస్తుంది. దట్ మీన్స్ ఇది రీడ్ చేస్తుంది, మళ్ళీ అగైన్ మళ్ళీ నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ అవుతుంది. సో ఇలా అప్ టు 9 వరకు వెళ్తుంది. అంటే 10 వరకు వెళ్తుంది. అంటే 10 తర్వాత 10 వాల్యూ ఫెచ్ చేసి సమ్ ఆపరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళడానికి మనకి ఇక్కడ రికార్డ్స్ అనేది అప్పుడు ఎంటీ. సో ఎంటీ ఎస్, సపోజ్ ఎంటీనా అప్పుడైతే క్లోజ్ అయిపోతుంది. కర్సర్ క్లోజ్ అవుతుంది, డిఆర్పేచ్ అయిపోతుంది. అప్పటి వరకు ఇది రీడ్ అవుతానే ఉంటుంది. క్లియర్. అండ్ డిక్లేర్ ఏ కర్సర్. సో ఇది చూడండి, డిక్లేర్ అండ్ అసోసియేట్ ఏ కర్సర్ వేరియబుల్ విత్ ది సర్టెన్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ వన్ ఎప్పుడైతే డిక్లేర్ అంటున్నామో అక్కడ కర్సర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అండ్ అలాగే సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది పడుతుంది. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టేట్మెంట్ డిక్లేర్. సో డిక్లేర్ అనే కీవర్డ్ యూస్ చేస్తున్నాం. కర్సర్ నేమ్ అండ్ కర్సర్ ఫర్ యూస్ చేస్తున్నాం. అంటే ఒక కర్సర్ ని మనం ఎలా డిక్లేర్ చేస్తామో చూడండి. సెలెక్ట్ స్టేట్మెంట్ డిక్లేర్ కర్సర్ నేమ్. సో మనం ఏ టేబుల్ మీద చేస్తున్నామో లైక్ రిలేటెడ్ గా మనం ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ కర్సర్ ఫర్ దేనికి సెలెక్ట్ స్టేట్మెంట్ లైక్ కాలమ్స్ లోకి తీసుకున్నాం. అంటే కర్సర్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకి ఏంటంటే టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ కర్సర్ లోకి తీసుకుంటున్నాం. అండ్ అలానే మనం ముందుగా టేబుల్స్ లైక్ ఈ కాలమ్స్ ఏదైనా డిక్లేర్ చేస్తుంటే ఈ కాలమ్స్ లోకి ఈ కర్సర్స్ నుంచి వాల్యూస్ తీసుకుంటాం. దట్ మీన్స్ మనం ఒక ఫామ్ తీసుకున్నాం. ఫామ్ లో మనం టెక్స్ట్ బాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ అడ్రస్, ఎంప్లాయ్ సిటీ, ఎంప్లాయ్ జెండర్, ఎంప్లాయ్ సాలరీ. అండ్ డేటా సెట్ తీసుకున్న తర్వాత సపోజ్ మనం డేటా సెట్ నుంచి లైక్ సపోజ్ డేటా రీడర్ తీసుకున్నాం అనుకోండి. డేటా రీడర్ నుంచి మనం ఈ టెక్స్ట్ బాక్సెస్ రీడ్ చేసిన తర్వాత డేటాబేస్ నుంచి లైక్ వాల్యూస్ ని అసైన్ చేస్తాం. లైక్ టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్ ఈక్వల్స్ టు లైక్ డేటా రీడర్ 0.2 స్ట్రింగ్ అని. సో ఇలా అసైన్ చేస్తాం కదా. అలానే డేటా రీడర్ నథింగ్ బట్ ఇక్కడ కర్సర్ అనుకుంటే ఈ కర్సర్ లో తీసుకున్నాం వాల్యూస్ ని మనం ఇక్కడ ఏదైతే కాలమ్స్ డిఫైన్ చేస్తున్నాం కాలమ్స్ కి అసైన్ చేస్తాం. అండ్ ఓపెన్ కర్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ కర్సర్. సో ఓపెన్ కర్సర్ మేకింగ్ ఇట్ పాసిబుల్ టు రిట్రీవ్ రోస్. సో కర్సర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాం? కర్సర్ లో మనం రీడ్ చేసాం రికార్డ్స్. సపోజ్ 10 రికార్డ్స్ ఉన్నాయి, మరి వాటిని రీడ్ చేయాలంటే రిట్రీవ్స్ ని లైక్ రిట్రీవ్ చేసుకోవాలంటే రోస్ ని కనెక్షన్ అంటే కర్సర్ ని ఫస్ట్ ఓపెన్ చేయాలి. రైట్. సో మన డేటాబేస్ ని రీడ్ చేయాలంటే కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం, లైక్ కనెక్షన్ డాట్ ఓపెన్ అనేది ఎలా తీసుకుంటామో అలానే కర్సర్ కూడా ఓపెన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఫెచింగ్ ద రికార్డ్స్. So retrieve the next row from the cursor result set. Like select statement fetch cursor ని ఏదైతే కర్సర్ డిఫైన్ చేసామో అది ఇంటూ వేరియబుల్స్. సో వేరియబుల్స్ ఏదైతే మనం డిక్లేర్ చేసామో ఈ వేరియబుల్స్ లోకి మనం వాల్యూస్ ని తీసుకుంటాం.
లైక్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ టేబుల్ నుంచి అయితే కాలమ్స్ ఏ కాలమ్స్ కావాలా లేదా టోటల్ కాలమ్స్ కావాలా అనేది తీసుకొని మనం ఈ కర్సర్లోకి తీసుకుంటాం. ఎంప్లాయీలో సపోజ్ ఇక్కడ టేబుల్ నేమ్ ఎంప్లాయీ అని నాకు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, లైక్ ఎంప్లాయీ జెండర్, ఎంప్లాయీ సాలరీ, ఎంప్లాయీ అడ్రస్ ఉన్నాయి. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ ని తీసుకొని ఈ కర్సర్ లో తీసుకున్నాం. దట్ ఈస్ లైక్ ఇట్స్ ఏ డేటా సెట్ అనుకున్నాం కదా. అండ్ నౌ ఈ డేటా సెట్ నుంచి ఇప్పుడు నేను డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఒక్కొక్క రో వైస్ గా నేను డిక్లేర్ చేసుకున్న వేరియబుల్స్ ఏదైతే ఉంటుందో, లైక్ మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో ఎలా డిక్లేర్ చేస్తాం వేరియబుల్, లైక్ వేరియబుల్ 1, వేరియబుల్ 2 ఇలా డిక్లేర్ చేస్తాం కదా. సో వీటిలోకి మనం అసైన్ చేసుకుందాం, లైక్ ఇంటూ మీన్స్ దిస్. అండ్ ఫెచ్చింగ్ అనేది 1 by 1 ఒక్కొక్క రో వైస్ గా జరుగుతుంది. క్లియర్. సో ఒక్కొక్క రో వైస్ గా అంటే లైక్ మనం ఇక్కడ కండిషన్స్ యూస్ చేయొచ్చు అండ్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం. నెక్స్ట్ వన్ క్లోజ్. ఎప్పుడైతే రీడ్ చేసామో రీడింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం కనెక్షన్ అనేది క్లోజ్ చేసేస్తాం. రైట్. అండ్ నెక్స్ట్ వన్ డిఎల్కి వెళ్తాం మనం. సో కర్సర్ ఏదైతే మనం కర్సర్ డిఫైన్ చేసామో టెంపరీ తీసుకుందో టెంపరీ మెమరీలోకి దాన్ని మనం మెమరీ నుంచి డిఎల్కేట్ అనేది చేస్తాం. క్లియర్. సో ఇది మన కర్సర్ యొక్క లైఫ్ సైకిల్. అండ్ మనకి కర్సర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కర్సర్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏవేమి టైప్స్ ఉన్నాయో చూద్దాం. అంటే యాక్చువల్గా మనం ఇంప్లిసిట్ కర్సర్, ఎక్స్ప్లిసిట్ కర్సర్ అన్నాం కదా. సో దానిలో కూడా మనకి టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ స్టాటిక్ కర్సర్, డైనమిక్ కర్సర్, ఫార్వర్డ్ ఓన్లీ కర్సర్, అలానే కీసెట్ కర్సర్. స్టాటిక్ కర్సర్, డైనమిక్ కర్సర్, ఫార్వర్డ్ ఓన్లీ కర్సర్ అండ్ కీసెట్ కర్సర్. 4 టైప్స్ ఉన్నాయి. స్టాటిక్ కర్సర్. సో స్టాటిక్ కర్సర్ అంటే చూద్దాం. The SQL Server static cursor retrieves a snapshot of the result set at the moment of cursor formation and keep that snapshot for the duration of the cursor life cycle. సో ఎప్పుడైతే మనం స్టాటిక్ కర్సర్ ని మనం లైక్ స్టాటిక్ కింద మనం ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో లైక్ డేటా సెట్ ఏదైతే దాని యొక్క స్నాప్ షాట్, దట్ మీన్స్ ఆ డేటా ఏదైతే ఉంటుందో మనకి ఆ డేటాని స్నాప్ షాట్ తీసుకుంటుంది. లైక్ ఆ టోటల్ డేటాని మనకి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కర్సర్ లోకి తీసుకుంటుంది, అది అలా ఉంచుకుంటుంది. ఎందుకంటే ఆ కర్సర్ లైఫ్ సైకిల్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు. అండ్ చేంజెస్ మేడ్ టు ది అండర్లయింగ్ డేటా ఆఫ్టర్ ది కర్సర్ ఈస్ క్రియేటెడ్ డు నాట్ ఎఫెక్ట్ ది రిజల్ట్ సెట్ డిస్ప్లేడ్ బై ది కర్సర్. సపోజ్ మనం ఈ కాపీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనం కర్సర్ లో పెట్టుకున్నామో దాని తర్వాత ఏదైతే కాపీ తీసుకున్న తర్వాత మనం చేంజెస్ అనేది ఏదైతే చేస్తామో కర్సర్ లోకి తీసుకున్న తర్వాత మనం చేంజెస్ అనేది ఎక్కడైతే చేస్తామో కర్సర్ క్రియేట్ చేసిన తర్వాత అవి చేంజెస్ అనేది ఎఫెక్ట్ అనేది అవ్వదు. రైట్. ఎందుకంటే కర్సర్ మనం స్టాటిక్ అని తీసుకున్నాం కాబట్టి డేటా అనేది చేంజెస్ అనేది మనకి ఏమి అవ్వదు, జరగదు అనమాట. అండ్ అలానే డైనమిక్ కర్సర్. సో డైనమిక్ కర్సర్స్ అంటే కర్సర్ లోకి తీసుకున్న తర్వాత డైనమిక్ ఏమైనా చేంజెస్ అనేది మనం ఏదైనా కావాలనుకుంటే రికార్డ్స్ మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో ఎస్క్యూఎల్ సర్వర్ డైనమిక్ కర్సర్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ బికాస్ దే రిఫ్లెక్ట్ చేంజెస్ ఇన్ ది అండర్లైన్ డేటా. సో కర్సర్ లోకి తీసుకున్న డేటా మీద మనం చేంజెస్ అనేది చేయొచ్చు. అప్డేటింగ్ ది రిజల్ట్స్ సెట్ డైనమికల్లీ యాజ్ చేంజెస్ occur. సో డైనమిక్ గా మనం చేంజ్ చేస్తే అది చేంజెస్ అనేది మనకి లైక్ కర్సర్ లో తీసుకున్న డేటా మీద మనకి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. బికాస్ ఆఫ్ ది డైనమిక్ నేచర్ ఆఫ్ ద రిజల్ట్ సెట్. సో డైనమిక్ నేచర్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ సెట్ కి మనం ఏదైనా చేంజెస్ చేస్తే చేంజెస్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. రైట్. సో రియల్ టైంలో మనం చేంజెస్ ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ఈ కర్సర్ ని యూస్ చేస్తాం, డైనమిక్ కర్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఫార్వర్డ్ ఓన్లీ కర్సర్. See, forward only cursor in SQL Server allows for only forward traversal of the result. Only forward traversal. Suppose one, ఫస్ట్ 10 రికార్డ్స్ ఉన్నాయి. 1 రికార్డ్ నుంచి స్టార్ట్ చేస్తే 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4 ఇలా వెళ్తాను ఫార్వర్డ్. 4th రికార్డ్ రీడ్ చేసి మళ్ళీ నేను సెకండ్ రికార్డ్ కానీ ఫస్ట్ రికార్డ్ కానీ థర్డ్ రికార్డ్కి రావాలంటే రన్. సో ఈ ఫార్వర్డ్ ఓన్లీ కర్సర్ అనేది ఈ పర్పస్ యూస్ చేస్తుంది. రైట్. దే ఆర్ డిజైన్ ఫర్ ఫార్వర్డ్ స్క్రోలింగ్, making them more efficient for one-way data access and consuming less overall resources than the cursor kinds. Like ఈ ఈ ఫార్వర్డ్ ఓన్లీ కర్సర్ అనేది ఏంటంటే లైక్ ఎఫిషియన్సీ అంటే ఓన్లీ వన్ వే ఆఫ్ డేటా యాక్సెస్ అనమాట. అలానే కీ సెట్ కర్సర్.
In SQL Server, key set cursors keep a static set of SQL keys from the result set. See, SQL Server key set cursors keep a static set of SQL keys from the result sets, enabling changes to the data but providing changes to the key values. Like ఇది కీ వాల్యూస్ ని మనకి ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది రిజల్ట్ సెట్ లో మనకి ఇది లైక్ ఈ స్టాటిక్ సెట్స్ ఏదైతే ఉందో లైక్ ఈ రిజల్ట్ సెట్స్ ని మనకి స్టాటిక్ సెట్స్ లాగా ఫార్మ్స్ లో మనకి స్టోర్ చేసుకుంటుంది అండ్ అలానే చేంజెస్ అనేది ఏదైతే లైక్ డేటా ఏదైతే ఉందో దాని మీద చేంజెస్ అనేది ఎనేబుల్ చేసినప్పుడు లైక్ ఈ కీ వాల్యూస్ చేంజెస్ అనేది మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మనకి రియల్ టైం చూద్దాం, క్లియర్ గా మనకి అర్థమవుతుంది, రైట్. అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ లిమిటేషన్స్ చూద్దాం. లైక్ ఇది ఫస్ట్ మన డేటాని రిపిటేషన్ కోసం యూజ్ చేస్తాం. అంటే కర్సర్ లో మనకి మోర్ దాన్ లైక్ వన్ రో ఉన్నప్పుడు మనం లైక్ ఈ కర్సర్ అనేది నెట్వర్క్ యూజ్ చేస్తుంది. దట్ మీన్స్ రౌండ్ ట్రిప్స్ వస్తుంది అంటే లూప్స్ యూజ్ చేస్తాం ఇక్కడ, రైట్. అండ్ ఈ కర్సర్ అనేది యాక్చువల్గా ఇది టెంపరీ మెమరీలో స్టోర్ అవుతుంది కాబట్టి మనకి ఇది పాయింటర్స్ బేస్ చేసుకొని మనం వర్క్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఆ రో యొక్క పాయింటర్ పాయింట్ చేసుకుంటూ రీడ్ చేసుకుంటూ ఉంటాం, రైట్. While processing data, like when processing data, it puts locks on the section of the database on the full table. Like ఎందుకు లాక్ చేయాలి అంటే సపోజ్ మనం ఒక టేబుల్ మీద వర్క్ చేసినప్పుడు ఒక రోని మనం ఏదైనా చేంజెస్ చేసినప్పుడు సైమల్టేనియస్ గా వేరే యూజర్ కూడా దాన్ని యాక్సెస్ చేసుకునే రైట్ ఉంటుంది కాబట్టి యాక్సెస్ చేసుకుని చేంజెస్ అనేది చేయడానికి ఛాన్స్ ఉంటుంది లేదా డిలీట్ చేయొచ్చు. సో ఇలాంటి కేసెస్ ఏంటంటే ఆ టేబుల్ ని మనం లాక్ చేసుకుంటాం, లాక్ చేసుకుని చేంజెస్ చేసి తర్వాత రిలీజ్ చేస్తాం, క్లియర్. సో యాజ్ యూజువల్ లైక్ మనకి మల్టిప్లిటీ కాన్సెప్ట్స్ ఎలా యూస్ చేస్తాం అనమాట, రైట్. అండ్ ది కర్సర్ పర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్ ఆర్ స్లోయర్ సిన్స్ ఇట్ అప్డేట్స్ ది టేబుల్ రికార్డ్స్ వన్ రైట్ ఎట్ లైక్ ఇది కర్సర్ అనేది ఎప్పుడైతే అప్డేట్ చేస్తూ ఉంటుందో అప్పుడు దాని పర్ఫార్మెన్స్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, రైట్. వైల్ కర్సర్స్ ఆర్ ఫాస్టర్ దాన్ లూప్స్ దే హ్యావ్ అడిషనల్ ఓవర్హెడ్. లైక్ లూప్స్ తో పోల్చితే మన కర్సర్స్ అనేది ఫాస్ట్ గా ఉన్నా దానికి ఉండే హెడేక్స్ దానికి ఉంటాయి, right? Another factor influencing the cursor speed is the number of columns. Like ఇక్కడ మనం తీసుకునే నెంబర్ ఆఫ్ కాలమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కర్సర్ పర్ఫార్మెన్స్ అనేది, రైట్. అంటే ఓన్లీ మనకి ఫెచ్ చేసేటప్పుడు మనకి సెలెక్ట్ స్టార్ అని కాకుండా లైక్ నార్మల్గా మనకి ఏది కాలమ్స్ కావాలో వాటి వరకు తీసుకుంటే మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, ఓకే. అండ్ లైక్ ఇంప్లిసిట్ కర్సర్, ఎక్స్ప్లిసిట్ కర్సర్, టూ టైప్స్ ఉన్నాయి. అండ్ నా చూడండి హౌ టు యూస్ ఏ కర్సర్ ఇన్ SQL Server. సి మనకి లైఫ్ సైకిల్లో ఫస్ట్ డిక్లేర్ కర్సర్, ఓపెన్ కర్సర్, ఫెచ్ కర్సర్, క్లోజ్ కర్సర్ అండ్ డిఅల్లోకేట్ కర్సర్. సో ఇలా తీసుకుంటాం. డిక్లేర్ కర్సర్, ఇన్ దిస్ పార్ట్ వి డిక్లేర్ వేరియబుల్స్ అండ్ రిటర్న్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్. ఫస్ట్ కర్సర్ ని డిక్లేర్ చేస్తాం. అండ్ ఓపెన్, దిస్ ఈస్ ది ఎంటరింగ్ పార్ట్ ఆఫ్ ది కర్సర్. సో ఓపెన్ అంటే ఫస్ట్ మనం ఎంటర్ అవుతున్నాం అంటే లైక్ కర్సర్ ని ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఫెచ్, యూజ్ ఇట్ టు రిట్రీవ్ ది డేటా రో బై రో ఫ్రమ్ ది కర్సర్. సో కర్సర్ నుంచి ఒక్కొక్క రో వైజ్ గా మనం రీడ్ చేస్తూ ఉంటాం. అండ్ అలానే క్లోజ్, దిస్ ఈస్ అన్ ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది కర్సర్ అండ్ ఈస్ యూజ్ టు క్లోజ్ ది కర్సర్. సో క్లోజ్ అనేది ఏంటంటే మనకి లైక్ కర్సర్ ని మనం ఎగ్జిట్ అవుతున్నాం. అలానే deallocate. In this part, we delete the cursor definition and release all the system resources associated with the cursor. Like cursor create చేస్తాం కదా టెంపరీ మెమరీలో ఉంటుంది. సో దానికి రిలేటెడ్ మన ఆబ్జెక్ట్స్ అని అంటే దానికి రిలేటెడ్ ఏదైతే రిసోర్సెస్ ఉంటాయో అవన్నీ కూడా డిఅలొకేట్ చేయబడతాం మెమరీ నుంచి. అండ్ నౌ సింటాక్స్ ఉందాం. సపోజ్ ఇక్కడ చూడండి డిక్లేర్ వేరియబుల్, నేను ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. డిక్లేర్ ఆల్ రిక్వైర్డ్ వేరియబుల్స్. సపోజ్ మనకి ఇక్కడ కాలమ్స్ ఎంప్లాయీస్ కాలమ్స్ లో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ, ఎంప్లాయ్ అడ్రస్ కావాలనుకోండి డిక్లేర్ చేసుకుంటాం. మీకు ఎన్ని కాలమ్స్ కావాలండి. నెక్స్ట్ వన్ కాలమ్స్ డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ కర్సర్ నేమ్ డిక్లేర్ చేయండి. సో డిక్లేర్ కర్సర్, డిక్లేర్ కర్సర్ లైక్ ఇట్స్ కర్సర్ నేమ్ అండ్ కర్సర్. సో కర్సర్ అనే కీవర్డ్ కూడా యూస్ చేయాలి. సో దిస్ ఇస్ ది డిక్లరేషన్ కర్సర్ నేమ్, రైట్. డిక్లేర్ కర్సర్ నేమ్ కర్సర్. లైక్ నార్మల్ గా మనం ఎలా ఆ ప్రొసీజర్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ప్రొసీజర్ నేమ్ ఎలా అయితే ఇస్తున్నాం ఇక్కడ డిక్లేర్ ప్రొసీజర్ నేమ్ ప్రొసీజర్ అని ఇస్తున్నట్లయితే అనమాట.
క్లియర్. సో అలానే డిక్లేర్ కర్సర్ నే కర్సర్. అండ్ లోకల్ ఆర్ గ్లోబల్. సి ఈ స్కోప్ ఇది లోకల్ ఆర్ గ్లోబల్ అనేది స్కోప్. ఈ కర్సర్ ని మనం ఎక్కడికంటే గ్లోబల్ వైడ్ యూజ్ చేసుకోవచ్చా, లేదంటే ఓన్లీ లోకల్ యూజ్ చేస్తాం అనేది మనం ఇక్కడ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నా ఇక్కడ చూడండి, ఓన్లీ ఫార్వర్డ్ ఓన్లీ ఆర్ స్క్రోల్, లైక్ మూమెంట్, లైక్ ఇది డైరెక్షన్ ఆఫ్ ది కర్సర్. అంటే ఫార్వర్డ్ ఓన్లీ అంటే ఏంటంటే లైక్ మనం ఫస్ట్ రికార్డ్ నుంచి సెకండ్ రికార్డ్, సెకండ్ రికార్డ్ నుంచి థర్డ్, థర్డ్ నుంచి ఫోర్త్. దట్ మీన్స్ ఫోర్ నుంచి థర్డ్ రాలేము, అంటే ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ మాత్రమే మనం రికార్డ్స్ ని మనం రీడ్ చేయగలుగుతాం. క్లియర్. అదే స్క్రోల్ అంటే లైక్ ఏ డైరెక్షన్ అయినా తీసుకెళ్తాం. సో ఇది డైరెక్షన్ అనేది డిక్లేర్ చేయటం అనమాట, డిఫైన్ చేయటం. అండ్ అలానే మనం ఇక్కడ చూడండి, ఇవి టైప్స్ ఉన్నాయి: కీ సెట్, డైనమిక్, స్టాటిక్ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్. బేసిక్ టైప్ ఆఫ్ కర్సర్. సో కీ సెట్ యూస్ చేస్తున్నామా. డైనమిక్ అంటే డైనమికల్ గా మనం కర్సర్ లోకి తీసుకున్న తర్వాత అప్డేట్ చేయాలా, లేదంటే స్టాటిక్. స్టాటిక్ మీన్స్ నథింగ్ బట్ ఇస్ రీడ్ ఓన్లీ, ఓన్లీ ఓన్లీ రీడ్ ఓన్లీ. లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్, లైక్ ఏదైనా అంటే పర్టికులర్ లొకేషన్ కి జంప్ చేయడం కానీ అలా ఉంటుంది కదా. సో అలానా ఏంటి అనేది మనకు ఉంటుంది. అలానే స్క్రోల్ లాక్. స్క్రోల్ లాక్ అంటే మనం అలాగే ఆప్టమిస్టిక్ అండ్ రీడ్ ఓన్లీ అంటాం. సో డిఫైన్స్ లాక్, దిస్ ఇస్ ద లాక్ వన్. బట్ మీన్స్ ఏంటంటే మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్. లైక్ ఇక్కడ మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు టేబుల్ మీద అదర్ యూజర్ అనేవాడు మనం ఇక్కడ చేంజెస్ చేస్తున్నాం కాబట్టి ఎగైన్ అతను దాని మీద వర్క్ చేయకుండా మనం లాక్ చేసి వర్క్ చేసుకుంటాం. క్లియర్. సో ఇంతవరకు మనకి definition, cursor definitions. And next one, open cursor, fetch the records. Next, తర్వాత close cursor and delegate the cursor. క్లియర్. సో నేను ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ ఇక్కడ చూడండి, మనం కర్సర్ ని క్రియేట్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేయాల్సింది ఫస్ట్ స్కోప్. కర్సర్ స్కోప్ లోకల్ ఆర్ గ్లోబల్. అండ్ అలానే డైరెక్షన్, ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ స్క్రోల్. అండ్ అలానే బేసిక్ టైప్స్ కీ సెట్, అలానే డైనమిక్, స్టాటిక్ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది. అలానే లాక్ లో స్క్రోల్ లాక్స్, అలానే ఆప్టమిస్టిక్ అండ్ రీడ్ ఉన్నాయి. సో ఇవి ఉన్నాయి. సో వీటిని డిఫైన్ చేయాలి. సో ఈ ఫోర్ గుర్తుపెట్టుకోండి. అండ్ వీటి గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం అంటే, సో ఇక్కడ చూడండి, ఫెచ్ డేటా. లైక్ ది ఫాలోయింగ్ ఆర్ 6 methods ఫర్ ఫెచింగ్ ది డేటా ఫ్రమ్ ది కర్సర్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి మనం డేటాని ఈ 6 ways లో మనం ఫెచింగ్ చేయొచ్చు. రైట్. సో ఫెచ్ నెక్స్ట్, దట్ మీన్స్ ఎప్పుడైతే ఫెచ్ నెక్స్ట్ అనేది యూజ్ చేస్తామో రిట్రీవ్స్ ది నెక్స్ట్ రో ఫ్రమ్ ది కర్సర్ రిజల్ట్ సెట్. ఎప్పుడైతే ఫెచ్ నెక్స్ట్ అని యూజ్ చేస్తున్నామో రిజల్ట్ సెట్ నుంచి నెక్స్ట్ రోని మనం ఫెచ్ చేసుకోగలుగుతాం. దట్ మీన్స్ రిట్రీవ్ చేసుకోగలుగుతాం. ఇట్ మూవ్స్ ది కర్సర్ పొజిషన్ ఫార్వర్డ్ బై వన్ రో. సో వన్ రో, లైక్ దీని యొక్క పొజిషన్ అనేది వన్ రో ముందుకు జరుగుతుంటుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ యూస్ ది ఫెచ్ నెక్స్ట్ స్టేట్మెంట్ టు రిట్రీవ్ ది నెక్స్ట్ రో. లైక్ మనం ఫెచ్ నెక్స్ట్ అనే స్టేట్మెంట్ యూస్ చేస్తాం. లైక్ ఫెచ్ ఫస్ట్ అన్నాం. సో ఇది వచ్చేసి కర్సర్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నా ఫస్ట్ రో ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్ళిపోతుంది. క్లియర్. సో it is commonly used in combination of order by class to fetch the first row based on the specific sorting order. Like ఫస్ట్ రోకి వెళ్ళాలంటే లైక్ బేస్డ్ ఆన్ సార్టింగ్ ఆర్డర్ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. దట్ మీన్స్ ఆర్డర్ బై అనేది యూస్ చేస్తాం. అలాగే ఫెచ్ లాస్ట్ రోకి వెళ్తుంది. రైట్. అండ్ అలాగే ఫెచ్ ప్రియర్ అంటే లైక్ ఏదైనా మనం 6th పొజిషన్ దగ్గర నుంచి ఉన్నాం, లైక్ ఎప్పుడైతే మనం ప్రియర్ అనేది యూస్ చేస్తాం దాని ముందు లొకేషన్ వెళ్తుంది. క్లియర్. లైక్ ఇట్ మూవ్స్ ది కర్సర్ బ్యాక్వర్డ్ బై ది వన్ రో. లైక్ 5 దగ్గర ఉన్నాం, ప్రియర్ అని యూస్ చేస్తే 5 బ్యాక్వర్డ్. Like fetch prior is useful when you need to traverse the result set in a reverse order. So reverse order వెళ్ళాలంటే fetch prior అనేది యూస్ చేస్తాం. అలాగే fetch absolute retrieves a row from the cursor's result set at a specific position. Like నాకు సపోజ్ ఫోర్త్ రో లో ఏది ఉందంటే ఫోర్త్ పొజిషన్ లో ఏదైతే ఉందో ఆ రో డీటెయిల్స్ కావాలి. దట్ మీన్స్ ఈ ఫెచ్ అబ్సల్యూట్ అనేది యూస్ చేస్తాం. రైట్. అండ్ ఫెచ్ రిలేటివ్. సో రిలేటివ్ రో relatives, I mean, fetch relative retrieves a row from the cursor result set relative to the current cursor position. So depends on like current cursor position basis కొని ఈ డేటా అనేది ఇన్ఫర్మేషన్ మనకి రిట్రీవ్ చేస్తుంది. క్లియర్.
Like it allows you to fetch a row by specifying a relative position. So relative position అంటే that means మనకి ఇక్కడ by moving forward or backward a certain number of rows from the current position. Like మనకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లైక్ ఎలా కావాలనేది మనకి కావాలంటే ఆ డైరెక్షన్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫెచ్ రేటు అనేది యూజ్ చేసి క్లియర్ అండ్ నాట్. ఇక చూడండి కర్సర్ స్కోప్. సో స్కోప్ వచ్చేసి మనకి గ్లోబల్ అండ్ లోకల్. Microsoft SQL Server supports the global and local keywords on the declare cursor statement to define the scope of the cursor name. Like ఎప్పుడైతే మనం గ్లోబల్ అనేది యూజ్ చేస్తామో స్పెసిఫైస్ దట్ కర్సర్ నేమ్ ఇస్ గ్లోబల్ టు ది కనెక్షన్. లైక్ కనెక్షన్ అనేది ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ కర్సర్ ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే లోకల్ మీన్స్ స్పెసిఫైస్ దట్ ది కర్సర్ నేమ్ ఇస్ లోకల్ టు ది స్టోర్డ్ ప్రొసీజర్ ట్రిగ్గర్స్ ఆర్ క్వరీ కర్సర్. లైక్ ఆ కర్సర్ ని హోల్డ్ చేస్తుందంటే ఓన్లీ లోకల్ మాత్రమే, లోకల్ లో మాత్రమే దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. క్లియర్. అండ్ డేటా ఫెచ్ ఆప్షన్స్ ఇన్ కర్సర్. See, data fetch options like మనం చూసాం like forward only or scroll only. Specifies that the cursor can only be scrolled from the first row to last row. Forward only అంటే ఫస్ట్ రో నుంచి లాస్ట్ రోకి వెళ్తుంది. అలాగే స్క్రోల్ అని చేస్తాం. సో స్క్రోల్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం ఫస్ట్, లాస్ట్, ఇయర్, నెక్స్ట్, రిలేటివ్ అండ్ అబ్సల్యూట్. సో ఇవనేది మనకి ఆర్డర్ లైక్ ఫెచింగ్ ది ఫెచ్ ఆర్డర్స్ అన్నమాట ఇది. క్లియర్. అంటే అలానే టైప్స్. సో టైప్స్ వచ్చేసి మనకి ఏమున్నాయి స్టాటిక్ కర్సర్, ఫాస్ట్ ఫార్వర్డ్ కర్సర్, డైనమిక్ అండ్ కీసర్స్. ఏ స్టాటిక్ కర్సర్ పాపులేట్స్ ద రిజల్ట్ సెట్ డ్యూరింగ్ ది కర్సర్ క్రియేషన్. సో ఎప్పుడైతే స్టాటిక్ కర్సర్ లైక్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే కర్సర్ ని క్రియేట్ చేస్తామో రిజల్ట్ సెట్ ని పాపులేట్ చేస్తున్నాడు. అలాగే అండ్ ది క్వరీ రిజల్ట్ ఈస్ క్యాచ్ ఫ్రమ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ ది కర్సర్. సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. స్టాటిక్ అనేది ఏంటంటే ఆ కర్సర్ ఎప్పుడైతే స్టాటిక్ కర్సర్ అనేది డిఫైన్ చేస్తున్నామో అప్పుడు ఆ కర్సర్ డేటా సెట్ ఏదైతే తీసుకుంటున్నామో ఐ మీన్ డేటా ఏదైతే తీసుకుంటున్నామో అది ఆ లైఫ్ టైం మనకి దానిలో క్యాచ్ ఇవ్వకుండా ఉంటుంది. అండ్ ఈ స్టాటిక్ కర్సర్ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో స్టాటిక్ కర్సర్ అనేది ఫార్వర్డ్ మూవ్ అవుతుంది అండ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది, బట్ చేంజెస్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఫాస్ట్ ఫార్వర్డ్, దిస్ ఈస్ ద డిఫాల్ట్ టైప్ ఆఫ్ కర్సర్. ఇట్ ఈస్ ఐడెంటికల్ టు స్టాటిక్ ఎక్సెప్ట్ యూ కెన్ ఓన్లీ స్క్రోల్ ఫార్వర్డ్. లైక్ ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది బై డిఫాల్ట్ కర్సర్ యొక్క డిఫాల్ట్ నేచర్. అండ్ ఇది సేమ్ స్టాటిక్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే ఓన్లీ ఫార్వర్డ్ మాత్రమే వెళ్తుంది, బ్యాక్వర్డ్ వెళ్తుంది. బట్ స్టాటిక్ కర్సర్ అనేది బ్యాక్ అండ్ ఫార్వర్డ్ వెళ్తుంది. క్లియర్. అండ్ డైనమిక్. ఇన్ ఏ డైనమిక్ కర్సర్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్ ఆర్ విజిబుల్ టు ది అదర్స్ ఇన్ ది డేటా సోర్స్ వెన్ కర్సర్ ఇస్ ఓపెన్. లైక్ కర్సర్ అనేది ఓపెన్ చేసినప్పుడు మనం చేంజెస్ ఏమైనా చేస్తే అది అందరికి వేరే వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే మనం చేంజెస్ అనేది కూడా చేయొచ్చు. రైట్. ఈ కర్సర్స్ యూజ్ చేసి అలానే కీసెట్. దిస్ ఈజ్ సిమిలర్ టు ది డైనమిక్ కర్సర్. సో ఇది కూడా సేమ్ సిమిలర్ టు డైనమిక్ కర్సర్ ఎక్సెప్ట్ వి కెనాట్ సీ రికార్డ్స్ అదర్స్ యాడ్. లైక్ ఈ కీ సెట్ లో మనం చెప్పుకున్నాం కదా రిజల్ట్ సెట్ అనేది కీ సెట్ లో ఉంటుంది అనేది. కాకపోతే ఇది లైక్ ఎప్పుడైతే కర్సర్ అనేది ఓపెన్ లో ఉంటుందో అప్పుడు వచ్చేసి మనం లైక్ రికార్డ్ సెట్స్ అనేది అదర్ పీపుల్ అనే వాళ్ళు చూడలేరు. Like if another user deletes the record, it is inaccessible from our result set. So suppose other user అనేవాడు సమ్ రికార్డ్స్ ని మనం టేబుల్ లో ఉన్న రికార్డ్స్ మనం కర్సర్ లోకి తీసుకున్నప్పుడు అదర్ యూజర్ అనేవాడు మనకి డిలీట్ చేయడానికి ట్రై చేశాడు అనుకోండి, అప్పుడు అది ఇన్యాక్సెసిబుల్ అవుతుంది. లైక్ మన రికార్డ్ సెట్ లో ఉంటుంది కదా, సో అది ఇన్యాక్సెసిబుల్ అవుతుంది ఎప్పుడైతే మనం ఈ కీ సెట్ పై కర్సర్ అనేది డిఫైన్ చేస్తాము. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ లాగ్స్. Locking is the process by which DBMS restricts the access to the row in a multi-user environment. సో మల్టీ యూజర్ ఎన్విరాన్మెంట్ లో రోస్ ని మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకోకుండా లైక్ ఇది రిస్ట్రిక్ట్ చేయడానికి మనం ఈ లాకింగ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. సో వెన్ యర్ రో ఆర్ కాలమ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ లాక్డ్, మనం ఎప్పుడైతే లాక్ చేస్తామో అదర్ యూజర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు యాక్సెస్ దట్ లాక్ డేటా అంటిల్ ది లాక్ ఇస్ రిలీజ్డ్. సో లాక్ అనేది రిలీజ్ చేసేంత వరకు వాళ్ళకి పర్మిషన్ ఉండదు. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డేటా ఇంటిగ్రిటీ. సో డేటా ఇంటిగ్రిటీ కోసం యూజ్ చేస్తాం, రైట్. And this ensures that two users cannot simultaneously update the same column in row. సో ఈ లాక్ చేయడం వల్ల ఏంటంటే ఏ ఇద్దరు యూజర్స్ కూడా మనకి ఒక టేబుల్ అంటే ఒక రోలో ఉన్న కాలమ్ ని ఎట్ ఏ టైంలో మనకి సైమల్టేనియస్ గా మనకి అప్డేట్స్ అనేది చేయలేరు.
The first one, read only. Specifies that the cursor cannot be updated. Only just read purpose మాత్రం అప్డేట్ అనేది చేయలేదు. అలాగే scroll locks. Provides the data integrity into the cursor. It specifies the cursor will lock the rows as they are read into the cursor to ensure that updates or deletes made using the cursor will succeed. Just ఇది ఏంటంటే డేటా ఇంటిగ్రిటీ కోసం యూజ్ చేస్తాం. జస్ట్ ఇది లాక్ చేసి మనం చేంజెస్ ఏదైనా కావాలంటే చేంజెస్ చేస్తాం అన్నమాట దీంట్లో. అలాగే ఆప్టిమిస్టిక్ specifies that the cursor does not lock rows as they are read into the cursor. Like so, updates and deletes made using the cursor will not succeed if the row has been updated outside of the cursor. See, optimistic అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే లైక్ మనకి అవుట్ సైడ్ ఆఫ్ ది కర్సర్ ఎప్పుడైతే మనం చేంజెస్ అనేది చేస్తూ ఉంటామో అవి మనకి ఆ రో ఏదైతే ఉంటుందో ఆ రో మీద మనకి చేంజెస్ అనేవి లైక్ అప్డేట్స్ కానీ డిలీట్స్ అనేవి మనకి ఎఫెక్ట్ అవ్వవు. ఐ మీన్ సక్సెస్ అనేది అవ్వవు అనమాట. సో ఆప్టమిస్టిక్ అనేది లైక్ ఇలా ఈ లాక్ పర్పస్ లో మనం ఇలా యూజ్ చేస్తాం. క్లియర్. సో ఎగ్జాంపుల్ చూద్దాం, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం క్లియర్ అర్థమవుతుంది. అండ్ సో నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. అండ్ సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా అండ్ సో దానిలో సమ్ డేటా అనేది ఇన్సర్ట్ చేశాను, రైట్. అండ్ ఫస్ట్ నార్మల్ లైక్ కర్సర్ అనేది తీసుకున్నాను. కర్సర్ అనేది క్రియేట్ చేద్దాం. సెట్ నో కౌంట్ ఆన్ డిక్లేర్ ఎంప్లాయ్ ఐడి. సో నాకు ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ, సిటీ ఉంది కదా. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ, సిటీ వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసుకున్నాను. అంటే ఈ వేరియబుల్స్ లోకి నేను ఈ ఎంప్లాయ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా రో వైజ్ అంటే ఫెచ్ చేయాలి. అంటే ఫస్ట్ రికార్డ్ నుంచి ఎండింగ్ రికార్డ్ వరకు లూప్ చేసుకుని దీనిలోకి నేను వాల్యూస్ ని తీసుకుంటాను. క్లియర్. అండ్ నౌ ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి, వేరియబుల్స్ డిక్లేర్ చేసిన తర్వాత డిక్లేర్ ఎంప్లాయ్ కర్సర్. దిస్ ఇస్ ఎంప్లాయ్ కర్సర్ ఇస్ నథింగ్ బట్ ఏ కర్సర్ నేమ్. ఇది కర్సర్ నేమ్ అండ్ కర్సర్ అండ్ లోకల్. సో లోకల్, సో మనం చూసాం ఇప్పుడు ఇంతకు ముందే చూసాం. ఇది లోకల్ ఆర్ గ్లోబల్ అనేది మనం డిఫైన్ చేయాలి. అండ్ అలానే ఫార్వర్డ్ ఉంది. లైక్ ఇక్కడ చూడండి, డేటా ఫెచింగ్ ఆప్షన్. సో ఫార్వర్డ్ ఓన్లీ అండ్ గ్లోబల్. సో కర్సర్ స్కోప్ లోకల్ అండ్ అలాగే ఫెచ్ ఆప్షన్స్ ఫార్వర్డ్ ఓన్లీ అని తీసుకున్నాం. రైట్. ఫర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్, ఈ కర్సర్ మీద మనం క్రియేట్ చేస్తుంది లోకల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఆ కర్సర్ అనేది కర్సర్ లో ఉన్న డేటా అనేది ఓన్లీ ఫార్వర్డ్ ఓన్లీ రీడ్ చేయడానికి అండ్ ఈ ఎంప్లాయ్ టేబుల్ నుంచి టోటల్ డేటాని మనం ఈ ఎంప్లాయ్ కర్సర్ ఏదైతే క్రియేట్ చేసినామో దానిలోకి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ మనం ఏం చేస్తున్నాం, ఓపెన్ ఎంప్లాయ్ కర్సర్ ని ఓపెన్ చేసాం. నెక్స్ట్ వన్ ఫెచ్ నెక్స్ట్. ఫెచ్ నెక్స్ట్ అని యూజ్ చేస్తాం. సో ఫెచ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫెచ్ నెక్స్ట్ ఈస్ నథింగ్ బట్ లైక్ రిట్రీవ్ ది నెక్స్ట్ రో ఫ్రమ్ ది కర్సర్ రిజల్ట్ సెట్. కరెంట్ రిజల్ట్ సెట్ నుంచి నెక్స్ట్ రోని మనం గెట్ చేసుకుంటాం, రిట్రీవ్ చేసుకుంటాం, రైట్. సో ఫెచ్ నెక్స్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్ కర్సర్ ఇంటూ ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో వేరియబుల్స్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ, ఎంప్లాయ్ సిటీ. సో ఎంప్లాయ్ కర్సర్ నుంచి డేటాని మనం ఈ వేరియబుల్స్ లోకి తీసుకున్నాం, రైట్. సో వైల్ చూడండి ఫెచ్ స్టాటస్ ఈక్వల్స్ టు 0. లైక్ మనకి ఎస్క్యూఎల్ సర్వర్ లో మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం, 0 మీన్స్ సక్సెస్ అని, రైట్. అదర్ దాన్ 0 ఫెయిల్యూర్ అని. సో ఎప్పుడైతే ఫెచ్ స్టాటస్ అనేది మనకి సక్సెస్ అవుతుందో సో అప్పుడు బిగిన్ ప్రింట్ ఎంప్లాయ్ ఐడి. సో మనం ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్ తీసుకున్నాం కాబట్టి లైక్ ఇక్కడ మనకి ఎంప్లాయ్ నేమ్ అండ్ సిటీ అనేది స్ట్రింగ్ ఫార్మాటే, కాకపోతే ఎంప్లాయ్ ఐడి సాలరీ అనేది ఇంటిజర్ టైప్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం కన్వర్ట్ చేసుకుంటాం క్యారెక్టర్, రైట్. సో ఎంప్లాయ్ ఐడి అండ్ ఎంప్లాయ్ నేమ్ క్యారెక్టర్ టైప్ ఓకే. ఎంప్లాయ్ సాలరీ ఇది ఇంటిజర్ టైప్ కాబట్టి దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం. అండ్ అలానే ఎంప్లాయ్ సిటీ, రైట్. సో ఇది ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఫెచ్ నెక్స్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్ కర్సర్ ఇంటూ ఎంప్లాయ్. దట్ మీన్స్ ఇక్కడ ఫస్ట్ రోని మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ రోని నేను ఓపెన్ చేసుకున్నాను. లైక్ కర్సర్ ఓపెన్ చేసి ఫస్ట్ రోని ఈ వాల్యూలో దీనిలోకి తీసుకున్నాం,
ఫస్ట్ రోలో ఉన్న కాలమ్స్ ఏదైతే ఉంటుందో కాలమ్ వాల్యూస్ నేను ఈ వేరియబుల్స్ లోకి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఆ వాల్యూస్ నేను ఇక్కడ ప్రింట్ చేశాను. అండ్ అగైన్ మళ్ళీ ఫిట్ చేశాను. దట్ మీన్స్ ఇక్కడ ఫిచ్ నెక్స్ట్ అంటున్నా చూడండి. దట్ మీన్స్ ఈ ఎంప్లాయ్ కర్సర్ నుంచి ఈ వేరియబుల్స్ లోకి నెక్స్ట్ రోలో ఉన్న కాలమ్ వాల్యూస్ అనేది మనకి వస్తున్నాయి. దట్ మీన్స్ ఇక్కడ వైల్ యూస్ చేశాం కదా. దట్ మీన్స్ ఇది ఒక టూ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ వైల్ లూప్ ఎండ్ అయిన తర్వాత క్లోజ్ కర్సర్ అండ్ డిఎల్కేట్ కర్సర్. సో ఇక్కడ చూడండి. సో కర్సర్ క్రియేట్ చేసాం. సో డేటా 7 రికార్డ్స్ ఉన్నాయి. సో చూడండి 7 రికార్డ్స్ మనకి ఇక్కడ వచ్చింది కదా. మనం ప్రింట్ చేసాం యాక్చువల్ కర్సర్ లో. సేమ్ అదే మనకి డేటా ఇక్కడ డిస్ప్లే అయింది. మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా. సేమ్ అదే డేటా మనకి ఇక్కడ ప్రింట్ అయింది. క్లియర్. అండ్ స్క్రోల్ ఇష్యూడ్ లైక్ ఇక్కడ మనం ఏం యూస్ చేసాం, ఫార్వర్డ్ ఓన్లీ అని, రైట్. ఫార్వర్డ్ ఓన్లీ యూస్ చేసాం. లైక్ ఇక్కడ స్క్రోల్ యూస్ చేద్దాం అంటే ఫెచ్ అనేది స్క్రోల్ యూస్ చేద్దాం. దట్ మీన్స్ స్క్రోల్ లో లైక్ ఫస్ట్ ఆర్ లాస్ట్ పీరియడ్ నెక్స్ట్ రిలేటివ్ అబ్సల్యూట్ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. క్లియర్. అండ్ ఇది చూద్దాం ఒకసారి. డెఫినేషన్స్ సేమ్ వేరియబుల్ నేమ్స్ సేమ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మారిందల్లా మనకి స్కోప్ లోకల్ స్కోప్ కర్సర్ స్కోప్ అనేది ఫెచ్ ఆప్షన్ లైక్ ఇట్స్ స్క్రోల్. అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ ఓపెన్ ఎంప్లాయ్ కర్సర్ ఫెచ్ నెక్స్ట్ అంటే ఫస్ట్ ఇనిషియేట్ చేస్తాం, ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తున్నాం ఈ వేరియబుల్స్. అండ్ నౌ ఫెచ్ రిలేటివ్ 3 ఫ్రమ్ ఎంప్లాయ్ కర్సర్ ఇంటూ లైక్ 3 దగ్గర లైక్ పర్టికులర్ లొకేషన్ లో ఎంప్లాయ్ కర్సర్ లో ఉన్న పర్టికులర్ లొకేషన్ లో రికార్డ్స్ ఏదైతే రో ఉంటుందో ఆ రోలో ఉన్న కాలమ్స్ ని మనం అసైన్ చేస్తున్నాం. అండ్ సేమ్ అదే వాల్యూస్ ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. అలాగే ఫెచ్ అబ్సల్యూట్. సో ఇక్కడ చూడండి మనం తీసుకున్నాం ఫెచ్ అబ్సల్యూట్. సో రిట్రీవ్స్ ది రో ఫ్రమ్ ది కర్సర్ రిజల్ట్ సెట్ of at a specific position and relative row from the cursor results at relative the current position నుంచి తీసుకుంటుంది రిలేటివ్ అనేది. బట్ ఇక్కడ అబ్సల్యూట్ అంటే యాక్యురేట్ అండ్ ఎగ్జాక్ట్ పొజిషన్ నుంచి తీసుకుంటున్నాం, రైట్. అండ్ అలాగే ఫెచ్ ఫస్ట్ రికార్డ్, ఫెచ్ లాస్ట్, లాస్ట్ తీసుకున్న తర్వాత ఫెచ్ ప్రియర్ దాని ముందు ఉన్న రికార్డ్, తర్వాత నెక్స్ట్ అన్న మళ్ళీ దాని తర్వాత ఉన్న రికార్డ్, రైట్. సో చూడండి. సో చూడండి ఫస్ట్ ఇక్కడ రికార్డ్స్ తీసుకున్న తర్వాత ఫెచ్ రిలేటివ్ అన్నాం. సో రిలేటివ్ అంటే ఫస్ట్ 4th రికార్డ్, అబ్సల్యూట్ 3 అంటే సో థర్డ్ పొజిషన్ నుంచి వచ్చింది, ఫస్ట్ రికార్డ్ అంటే 1, లాస్ట్ రికార్డ్ అంటే 7, ప్రియర్ అంటే 7 కన్నా ముందు ఉన్నది, నెక్స్ట్ అంటే 7 కన్నా 6 తర్వాత ఉంది. క్లియర్. సో ఇది స్క్రోల్ యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ స్టాటిక్ కర్సర్ యూస్ చేద్దాం. స్టాటిక్ కర్సర్ అనేది లైక్ మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కూడా యూస్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. బట్ ఓన్లీ రీడ్ ఓన్ పర్పస్ ఉంటుంది అది కూడా, రైట్. సో ఇక్కడ చూడండి సేమ్ వేరియబుల్స్ డిక్లరేషన్ సేమ్ డిక్లేర్ ఎంప్లాయ్ కర్సర్ కర్సర్ స్టాటిక్ అండ్ కర్సర్ ఓపెన్ చేసాం, నెక్స్ట్ రికార్డ్ ని తీసుకున్నాం, రైట్. సో ఫిచ్ స్టాటస్. సో ఇక్కడ నాకు ఏం కావాలంటే ఎంప్లాయ్ ఐడి పర్సంటేజ్, దట్ మీన్స్ ఈవెన్ ఎంప్లాయ్ ఐడి ఉన్న డీటెయిల్స్ కావాలి. క్లియర్. ఈవెన్ ఎంప్లాయ్ ఐడి ఉన్న డీటెయిల్స్ కావాలి. సో సేమ్. సో చూడండి 246 ఈవెన్ ఎంప్లాయ్ ఐడి, రైట్. అండ్ ఇంకా సార్ సేమ్ అదే కర్సర్ లైక్ ఇక్కడ గ్లోబల్ అండ్ లోకల్ అని డిక్లేర్ చేయడం, లైక్ ఇక్కడ మనం స్టాటిక్ అని తీసుకున్నాం. సో ప్రీవియస్ లో కూడా ఇక్కడ స్టాటిక్ అనేది తీసుకున్నాం, రైట్. అండ్ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నామంటే యాజ్ యువర్ సేమ్ బట్ ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం ఈవెన్ నెంబర్స్ ఉన్న చోట, అంటే ఈవెన్ ఎంప్లాయ్ ఉన్న ప్లేస్ లో మనం అప్డేట్ అనేది ట్రై చేస్తున్నాం. స్టాటిక్ మీద అప్డేట్ అవుతుందా మనకి? చూడండి స్టాటిక్ మీద అప్డేట్ అనేది అవ్వదు. సో మనం అదే కదా చెప్పుకున్నాం. స్టాటిక్ కర్సర్ మనకి అప్డేట్ అనేది అవ్వదు. Static cursor. Like a static cursor populates the result set during the cursor creation
And the query result is catching for the lifetime of the cursor. The static cursor can move forward and backward. Like forward and backward మాత్రం వెళ్తుంది. బట్ మనకు వచ్చేసి మనం లైక్ అప్డేట్స్ అనేది చేయలేం. లైక్ రైట్ చేంజెస్ మేడ్ టు ది changes made to the underlying data after the cursor is created do not affect the result set displayed by the cursor. Like ఇది మనకి ఇక్కడ చేంజెస్ అనేది మనకి ఎఫెక్ట్ అవ్వవు మనకి, అందుకనే ఇది యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ. క్లియర్. అలానే డైనమిక్ కర్సర్. సో డైనమిక్ కర్సర్ అనేది దేనికి యూజ్ చేస్తాం? లైక్ డైనమికల్ గా మనం ఏదైనా చేంజెస్ అనేది చేయాలంటే యూజ్ చేస్తాం. సో అందుకని డైనమిక్ ఫర్ నెక్స్ట్ రికార్డ్ ఫస్ట్ అంటే దట్ మీన్స్ ఇక్కడ ఓపెన్ కర్సర్ ఫెచ్ నెక్స్ట్ అంటే ఫస్ట్ రికార్డ్ లోకి మనకి ఎంటర్ అవుతున్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి అప్డేట్ చేస్తున్నాం. సో చూడండి ఇక్కడ మనం ఏం అప్డేట్ చేసాం. ఈవెన్ అయితే ఎంప్లాయ్ ఐడి అనేది ఈవెన్ అయితే సాలరీ 15,000 అన్నాం. సో చూడండి 2, 4, 16 దగ్గర సాలరీ అనేది అప్డేట్ అయింది. క్లియర్. అండ్ ఇన్ ద సేమ్ వే సేమ్ ఫాస్ట్ ఫార్వర్డ్ అన్న కర్సర్ ఓన్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ పర్పస్ లో తీసుకున్నాం. సో ఓన్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ తీసుకుంటే జస్ట్ ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తాం. బట్ ఇక్కడ చూడండి దీనిలో మనం అప్డేట్ చేయడానికి ట్రై చేసాం. రైట్, అప్డేట్ చేయడానికి ట్రై చేసాం కదా, అందుకని మనకి ఇక్కడ అప్డేట్ అనేది రిస్ట్రిక్ట్ చేసింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం కీ సెట్ స్క్రోల్ ఫర్. కీ సెట్ యూస్ చేస్తున్నాం అండ్ అనేది స్క్రోల్ మీన్స్ నథింగ్ బట్ లాక్. స్క్రోల్ బ్లాక్ కాదు, ఓన్లీ లైక్ ఇట్స్ స్క్రోల్. దట్ మీన్స్ మనం ఇక్కడ ఈ స్క్రోల్లో డేటా ఫెచింగ్ అనేది యూస్ చేస్తాం, అంతే కదా. సో స్క్రోల్లో చూడండి, స్క్రోల్లో ఫస్ట్ ఆర్ లాస్ట్ ప్రియర్ ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు. క్లియర్. అండ్ కీ సెట్. సో కీ సెట్ అనేది డైనమిక్ కి మనకి అంటే లైక్ ఇది ఓపెన్ చేసిన తర్వాత డైనమికల్ గా చేంజ్ చేస్తాం కదా, బట్ ఆ చేంజెస్ అనేది నాకు ఇక్కడ మనకి ఇవి అదర్ యూజర్ కి కనిపించవు అని చెప్తుంది. రైట్. సో కర్సర్ రోస్ ఇస్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం నేమ్ అండ్ చూద్దాం. రైట్, అదర్ యూజర్స్ కి కనిపించండి. సో ఇక్కడ అప్డేట్ అయింది. సో టేబుల్ అనేది అప్డేట్ అయింది చూడండి. రైట్. సో అదర్ యూజర్ లైక్ ఎవరైతే ఉంటారో లైక్ ఇక్కడ అంటే కర్సర్ యూజ్ చేస్తున్నాం మనం, అదర్ ఇప్పుడు ఎవరైనా ఉంటారు. రైట్, ఇక్కడ చూడండి వాళ్ళు దాన్ని చూడలేరు. లైక్ దిస్ ఈజ్ సిమిలర్ టు డైనమిక్ కర్సర్ ఎక్సెప్ట్ వీ కెనాట్ సీ రికార్డ్స్ అదర్స్ యాడ్. లైక్ సపోజ్ ఇక్కడ మనం యాడ్ చేసింది వేరే వాళ్ళు చూడలేరు. రైట్. సపోజ్ అదర్ పీపుల్ కనుక యాడ్ చేస్తుంటే మనం చూడలేం. అలాగే సపోజ్ ఎవరైనా డిలీట్ చేయడానికి ట్రై చేస్తారు అనుకోండి, లైక్ ఇట్ ఈస్ ఇన్యాక్సెసిబుల్ ఫ్రమ్ అవర్ రికార్డ్స్. సో అది మన రికార్డ్స్ నుంచి మనకి యాక్సెస్ అంటే యాక్సెస్ చేయడానికి అవ్వదు అనమాట, డిలీట్ చేయడానికి ట్రై చేస్తాం. క్లియర్. సో సమ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అంటే లైక్ సమ్ ఎగ్జాంపుల్స్ అనేది మీకు ఇచ్చినట్లు దొరికితే ఒకసారి చెక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది కాన్సెప్ట్. సో దిస్ ఓవర్ అబౌట్ కర్సర్స్ అన్నమాట. రైట్, జస్ట్ లైక్ మనకి సి షార్ప్ రేడియో డాట్ నెట్ యూస్ చేసి డేటా సెట్ తీసుకొని డైరెక్ట్ గా మనం ఎలా అయితే డేటా సెట్ మీద వర్క్ చేస్తామో సిమిలర్ గా మనం కర్సర్ లో కూడా సిమిలర్ గానే యూస్ చేస్తూ ఉంటాం ఎస్క్యూఎల్ సర్వర్ లో. క్లియర్. సో కాన్సెప్ట్ అయితే బేసిక్ ఒక ఐడియా అనేది క్రియేట్ అయిందని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి, సింపుల్ గా అర్థమవుతుంది. అండ్ న్యూ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.